హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఎండాకాలం అయిపోయింది, కాస్త వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. గులాబీలు బాగా కొమ్మలు రావాలి, ఎక్కువ కొమ్మలు వస్తేనే కదా మనకి బాగా ఫ్లవరింగ్ మొగ్గలు వచ్చేది. అట్లా ఎక్కువ మనం పువ్వులు తీసుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తానండి, ఈ వీడియోలో చూపిస్తాను. నా గులాబీలన్నీ ఇట్లా నేలలో కొన్ని ఉన్నాయి, ఈ లైన్లో బార్కి అక్కడ దాకా ఉన్నాయి గులాబీలు. మళ్ళీ నేమో పాట్స్లో కూడా, కుండీలలో కూడా 4 మొక్కలు ఉన్నాయి. ఈసారి ఎక్కువ ఒక 10 కలర్స్ కుండీలలో నాటుదామని అనుకుంటున్నాను. అవైతే కొంచెము సమ్మర్లో చెట్టు నీడకో ఎక్కడికైనా చేంజ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా నేలలో ఉండేసరికి మనం ఏం చేయలేము వీటిని. ఈ కలర్ చాలా బాగుంటుంది, మంచి కలర్ అండి ఇది. పువ్వులు కూడా పెద్దగానే వస్తాయి, కాస్త ఇది చిన్నగా ఉంది. దీనికి కంపోస్ట్ ఇవ్వక చాలా రోజులు అయిందండి. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి ఇక కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ నెల ఆగస్టు 15th వరకు కట్ చేసుకోవచ్చండి. ఇది ఆగస్టు 15th వరకు కట్ చేసుకున్నా కూడా చక్కగా వస్తాయి మొక్కలు, అంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఇది చూడండి, ఇట్లా ఈ కట్టర్ ఉంది కదా, ఈ కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. ఇగో ఈ కొమ్మ ఇక్కడ దాకా ఇట్లా తీసేసుకోవాలి, క్రాస్ కట్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలా. కట్ చేసుకుంటే నీళ్లు నిలవకుండా పోతాయి, లేకపోతే నీళ్లు ఇక్కడ ఉండి ఫ్లాట్గా మామూలుగా కట్ చేస్తే నీళ్లు ఉండిపోతాయండి. వర్షం నీళ్ళు మనం ఇట్లా స్ప్రే చేసిన నీళ్ళు కూడా ఉండి కొమ్మ ఎండిపోయిద్ది. అందుకని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. ఆగస్ట్ 15th వరకు కట్ చేసుకోవచ్చు చక్కగా. మళ్ళీ ఎక్కువ కొమ్మలు వస్తాయి, బాగా మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ప్రతి కొమ్మ ఇట్లా కట్ చేయాలి. పువ్వులు ఉన్నా కానీ తీసేయాలండి, మళ్ళీ మొగ్గలు వస్తాయి కదా, ఇవన్నీ ఇట్లా తీసేయాలి. ఇట్లా తీసేసి ఎండిపోయిన ఆకులు కూడా తీసేసుకోవాలి. ప్రతి మొగ్గ కూడా తీసేయాలి. మళ్ళీ ఈ మొగ్గలు ఇట్లానే ఉంటే ఇక వీటికే మనం కంపోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మనం చెట్టు గ్రోత్ అంతా ఆ మొగ్గకే వెళ్ళిపోయిద్దండి. అందుకని మొగ్గలు, పువ్వులు, ఈ కొమ్మలు అన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేస్తే బాగా వస్తాయి. కట్ చేసినాక దీనికి అలోవెరా పెట్టొచ్చు. సన్న కొమ్మలు అయితే మనం ఏం పెట్టే పని లేదండి. కట్ చేసిన దగ్గర నేనైతే సాఫ్ పెడతాను ఎక్కువగా. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. ఇది చూసారు కదండి, ఇట్లా కట్ చేశాను కదా నేను. ఆంటీ గ్లౌజులు ఎందుకు వేసుకుందాను అనుకుంటున్నారేమోనండి. నా చేతులు వాటర్ లిల్లీస్లో ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, అంతా పగిలినాయండి. చూడటానికి కూడా మీకు కూడా ఇబ్బంది అని నేను గ్లౌజులు వేసుకున్నాను ఇట్లా. ఇప్పుడు దీన్ని మట్టి తీసేయాలండి. మట్టి తీసేసి 6 నెలలకు ఒకసారి ఇట్లా చక్కగా పైన మట్టి తీసేసుకోవాలి. మట్టి తీసేసి నేను కంపోస్ట్ ఇస్తాను, చూడండి ఏమి ఇస్తాను. ఇట్లా కొమ్మలు కట్ చేసాం కదండి. ఈ సన్న కొమ్మలకి ఏమి పెట్టే పని లేదు. కొంచెం లావుగా ఉన్న కొమ్మలు కట్ చేసినప్పుడు తప్పకుండా ఫంగిసైడ్ ఏదన్నా పెట్టాలి. నేను ఇది సాఫ్ ఫంగిసైడు, ఇది చూడండి, ఈ సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ వాడతానండి. ఇట్లా పెట్టేసేసుకోవచ్చు, చూడండి ఇట్లా పెట్టవచ్చు. లేకపోతే ఈ అలోవెరా ఉంది కదా, మనం కట్ చేసిన దగ్గరల్లా ఇదిగో ఈ అలోవెరా మీకు తెలుసు కదండి, ఇట్లా గుచ్చేసేయాలి. ఇట్లా గుచ్చితే సరిపోయిద్ది. లేకపోతే కొమ్మలు ఎండిపోతాయండి మనం కట్ చేసిన దగ్గర. ఇప్పుడు దీనికి మట్టి తీసేసాను కదా, 1 ఇంచు మట్టి తీసేయాలా. మట్టి తీసేసి 6 నెలలకు ఒకసారి తప్పకుండా పాట్లోనైతే ఇట్లా చేసుకోవాలండి. ఇది కోకోపీట్, ఇదేమో మనకి ఎరువు అండి, పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు ఏదైనా వేసుకోవచ్చు. ఇది మట్టి, ఈ 3 మిక్స్ చేసేసి మనం వేసేసుకుంటే చెట్టు చక్కగా హెల్తీగా పెరిగిద్దండి, బాగా బలంగా పెరిగిద్ది. ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి మిక్స్ చేశాను, ఇట్లా వేసేసుకోవాలి. మన మొక్కకి గ్రాఫ్టింగ్ ఏరియా ఉంటుంది కదండి,
ఈ గ్రాఫ్టింగ్ ఏరియా పైకి వేయొద్దు, కిందకే వేయాలి. మనం కలుపుకున్నది ఇట్లా వేసేసుకోవాలి. వేసేసినాక మనం కొంచెం డిఏపి వేసుకోవచ్చు, లేకపోతే ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చండి. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది ఆన్లైన్లో అయినా దొరికిద్దండి. 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా వేసేసుకోవాలి. ఇక డిఏపి అయినా వేసుకోవచ్చండి, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కాస్త పువ్వులు బాగా వస్తాయి ఇట్లా వేసుకుంటే. ఆగస్టు 20వ తారీఖు దాకా కట్ చేసుకోవచ్చండి. తర్వాత ఫిబ్రవరిలోనైనా కట్ చేసుకోవచ్చు కానండి. ఇప్పుడు కట్ చేసుకుంటేనే చక్కగా చెట్టు బాగా పెరిగిద్ది. మనం కట్ చేసుకోకపోతే హైట్ అయిపోయిద్దండి, ఎక్కువ ఎత్తుగా అయిపోయిద్ది మొక్క. ఒకసారి అండి నా మొక్కలు అంత ఎత్తు అయిపోయినాయండి, కొమ్మలు కట్ చేయకుండా ఉండేసరికి పైన ఎక్కడో పూలు పూసినాయి. అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో చూడండి, నేను బయోపెస్టిసైడ్స్ స్ప్రే చేస్తానండి. ఇది తీట, ఇది బయోపెస్టిసైడ్ అండి. కాస్ట్ ఎక్కువ అండి కొంచెం ఇది. మళ్ళీనేమో మీరు కావాలంటే ఇది మోనోక్రోటోఫాస్, ఇది చూడండి, ఇది చాలా తక్కువ రేట్ అండి. 100 గ్రాములు కూడా దొరికిద్ది. ఇదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇది కెమికల్ అండి. ఇది లీటర్కి 1.5 ml వేసుకోవచ్చు. ఇది వేసుకొని 20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇది నేను దీంట్లో కలిపానండి. ఇది తీటా ఉంది కదా, ఇది లీటర్కి 2 ml వేసుకోవచ్చు. చిగుర్లు ఇట్లా వచ్చే చిగుర్లు లేతగా ఉన్నాయనుకోండి, లీటర్కి 1 ml వేయాలి. ఇది చూడండి, అర్థమవుతుంది కదా. ఇది బయోపెస్టిసైడ్ అండి. ఇది ఇట్లా స్ప్రే చేసుకోవాలండి. మొదలంతా ఇట్లా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే 15 డేస్కి ఒకసారి తప్పకుండా ఏదో ఒకటి స్ప్రే చేయాలండి. లేకపోతే మొగ్గలు నల్లగా అయిపోయి, ఆకులకి మచ్చలు అయిపోయి, ఇట్లా పువ్వులు విచ్చకుండా అయిపోతాయండి. తప్పకుండా ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్నది స్ప్రే చేసుకోండి. ఇది నేలలో ఉందండి. ఇది భూమిలో ఉంది. భూమిలో ఉన్నవి కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్టర్ మాత్రం తప్పకుండా ఉండాలండి, ఎందుకంటే మనం కొడవలతోటి దాంతోటి కోస్తే చెట్టు కదిలిపోయిద్ది. అందుకని కట్టర్ తప్పకుండా ఇది ఉంచుకోవాలండి. గులాబీలకి ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకోవాలండి. ఎంత బాగా చేసినా కూడా ఎండిపోతానే ఉంటాయండి. దీన్ని డైబ్యాక్ అంటారు దీన్ని. ఇదిగో చూడండి, ఈ ఎండిపోయిన కొమ్మలు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా, కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. నేను వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తప్పకుండా స్ప్రే చేస్తానండి. బయోపెస్టిసైడ్స్ నా దగ్గర తీట, ఎగ్జోడస్ ఇది స్ప్రే చేస్తాను. మీరు ప్రాబ్లం తక్కువ ఉంటే నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవచ్చండి. ఇట్లా ఈ చుక్కల మచ్చలున్న ఆకులన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని నేలలో అయినా సరే ఈ కంపోస్ట్ ఇచ్చుకోవాలండి. నేల లూజ్ చేసుకొని ఇది చూడండి, ఇది కంపోస్ట్ ఇచ్చాను నేను. ఇట్లా కంపోస్ట్ ఇచ్చుకోవాలి. నెలకు ఒకసారి తప్పకుండా కుండీలో అయినా సరే ఇట్లా భూమిలో ఉన్న మొక్కలకు కూడా కంపోస్ట్ ఇచ్చుకోవాలా. మనకి సంవత్సరం మొత్తం చక్కగా వస్తాయండి పువ్వులు. మనకి సంవత్సరం మొత్తం ఫ్లవరింగ్ ఉండే మొక్కలంటే గులాబీలండి. కొన్ని రకాలు ఉన్నాయి కదా, వాటిల్లో గులాబీలు ముఖ్యంగా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది నేను 10 డేస్ అయింది కట్ చేసి. ఇక చూడండి ఎట్లా వస్తున్నాయో చిగుర్లు. ఇదిగో ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలండి. క్రాస్ ఇక ఎంత బాగా వచ్చినాయో చూడండి. కొమ్మలు వస్తాయండి, ఈజీగానే వస్తాయి. మనం కొమ్మలు పెట్టుకునే విధానం నేను చూపిస్తాను. కొమ్మలతోటి బతికించుకోవచ్చు. మళ్ళీ లేకపోతే ఈ కొమ్మకు అంటుకట్టుకోవాలండి, ఎయిర్ లేయరింగ్ కట్టుకోవాలి. ఇగో ఇది చూడండి, నేను ఇది ఎయిర్ లేయరింగ్ చేసి అక్కడ గేట్ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉందండి మాకు. ఆ మొక్క చూడండి, దీని కొమ్మలు ఇది చాలా మంచి కలర్ అండి. దీని కొమ్మలు నేను
కొమ్మంటు కట్టానండి. కొమ్మంటు కట్టి 4 మొక్కలు చేశాను. 4 మొక్కలు మా ఫ్రెండ్స్కి 3 ఇచ్చాను. నేను అక్కడ ఒకటి పెట్టానండి. ఇట్లా గులాబీలు దీనికి చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆకుమచ్చ, కొమ్మలు ఎండిపోవటము, మళ్ళీ కొమ్మలకేమో ఈ నెయిల్స్ అంటారంటండి. వీటిని నేను మైట్స్ అని కూడా అంటాను కదా. ఇట్లా చుక్కలు చుక్కలు వస్తుంది. ఈ ఎండలకి దెబ్బతింటాయని నేను ఈ పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేయలేదండి. స్ప్రే చేయకపోయేసరికి కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. ఇదిగో ఇది చూడండి, ఇట్లా వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఎమ్మటెమ్మటే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేసామనుకోండి, ఒక 4 సార్లు చేస్తే మొత్తం అయిపోయిద్దండి. నేను ఎండలకి కొంచెం కొన్ని మొక్కలు ఇట్లా అడ్డం పెట్టానండి నీడకి. ఈ జామ చెట్టు కూడా అందుకే పెట్టాను నేను. ఇది తీసేస్తాను. కొంచెం నీడ వచ్చేటట్లు నేను బోగన్విల్ల కుండీలు కూడా ఈ బార్కు పెట్టానండి. ఆ నీడకైనా ఉంటాయని. ఎందుకంటే మాకు గ్రీన్ నెట్ వేసుకునే అవకాశం లేదండి. ఇక గ్రీన్ నెట్ 2 ఇయర్స్ వేసాను నేను. వేస్తే ఏమైందంటే కోతులన్నీ మాకు శుభ్రంగా చించి పడేస్తాయండి. అది వేయగానే ఇట్లా చించేస్తాయి. ఇది ఎల్లో అండి గులాబీ, ముళ్ళు లేని గులాబీ అంటారు కదండి. అది ముళ్ళు లేని గులాబీలు ప్రత్యేకంగా ఏమి ఉండవండి. నర్సరీలో మనం చూసుకొని తెచ్చుకోవాలి. కొన్ని మొక్కలకేమో ముళ్ళు ఉంటాయి, కొన్నిటికేమో ఉండవండి. ఏ గులాబీ అయినా బాగానే పూస్తుందండి. ఇప్పుడు నాకు కాస్త ఎండలకి దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ చాలా బాగా చేస్తానండి. ఇంకా కొన్ని ఇవన్నీ నేను కట్ చేసుకోవాలి. వీడియో చాలా లాంగ్ అయిపోయిద్దండి. మీరు వీడియో చూస్తున్నారు కదండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.